భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గర్భంలో కలిసిపోయిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. సృష్టి ప్రారంభంలో ఓం అనే ప్రణవనాదం కేవలం ధ్వని కాదని, అది నాదదేవత అనే స్త్రీ రూపంలో అవతరించి బ్రహ్మదేవునికి సృష్టి రహస్యాలను బోధించిందని కొన్ని అరుదైన ఆగమ గ్రంథాలు వివరిస్తాయి. అష్టదిక్పాలకులైన దేవతల లోకాల స్థితిని గమనించడానికి ప్రతి యుగంలోనూ మానవుల మధ్య సాధారణ వేషాలలో సంచరించి ధర్మ మార్గాన్ని రహస్యంగా ప్రభావితం చేస్తారని కొన్ని అరుదైన జానపద కథలు చెబుతాయి. అగస్త్య మహర్షి శాపం తరువాత వింధ్య పర్వతం తన అహంకారాన్ని తగ్గించుకోవడమే కాకుండా తన గర్భంలో అదృశ్యమైన జ్ఞానరత్నాలను నిక్షిప్తం చేసుకుని తపస్సు చేస్తున్న ఋషులకు వాటిని రహస్యంగా ప్రసాదిస్తుందని కొన్ని పురాణాలు వివరిస్తాయి. మహాభారత యుద్ధంలో అర్జునుడు ప్రయోగించిన కొన్ని అస్త్రాల నుండి కాలికేయులు అనే అదృశ్య రాక్షసులు ఉద్భవించి యుద్ధభూమిలోని భయాన్ని, అరాచకాన్ని పెంచాయని కొన్ని అరుదైన మహాభారత వర్ణనలు చెబుతాయి. పరమశివుడు తన ధ్యానంలో లీనమైనప్పుడు ఆయన నిశ్వాసం నుండే విశ్వంలోని సకల నక్షత్రాలు, గ్రహాలు ఉద్భవిస్తాయని, ఆయన అక్షయ శ్వాసకాలాతీత సృష్టికి మూలమని కొన్ని తాంత్రిక గ్రంథాలు వివరిస్తాయి. వరాహావతారంలో విష్ణువుచే ఉద్ధరించబడిన తరువాత పృథ్వీదేవి తన ప్రతి శ్వాసతో భూమిపై అదృశ్యమైన ఔషధ గుణాలను సృష్టిస్తుందని, అవి వృక్షజాతులకు జీవశక్తిని ప్రసాదిస్తాయని కొన్ని పురాణాలు చెబుతాయి. నారదుడు శ్రీమహావిష్ణువును మానవ రూపంలో కష్టాలు అనుభవించాలని శపించిన తర్వాత విష్ణువు అతనికి ఒక మత్స్యకన్య రూపంలో దర్శనమిచ్చి తన మాయాలీలల రహస్యాలను బోధించాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. శ్రీరాముడు లంకను జయించిన తరువాత తన సమతా దృష్టితో కేవలం మానవులనే కాకుండా అక్కడ ఉన్న ప్రతి వృక్షాన్ని, జంతువును కూడా ఆశీర్వదించి వారికి శాంతిని ప్రసాదించాడని కొన్ని అరుదైన రామాయణ గాథలు చెబుతాయి. సంపదలకు అధిపతి కుబేరుడికి ఒక ధర్మ సంచి ఉందని, దానిలోని సంపద కేవలం ధర్మబద్ధంగా సంపాదించిన వారికి మాత్రమే అదృశ్యంగా పెరుగుతుందని, అన్యాయంగా సంపాదించిన వారికి అది ఖాళీ అవుతుందని కొన్ని జానపద కథలు చెబుతాయి. శనిదేవుడు కేవలం దుష్ప్రభావాలకు అధిపతి మాత్రమే కాదని, ఆయన భక్తులను పరీక్షించిన తరువాత వారికి కరుణాదృష్టితో ఆశీర్వదించి వారి కష్టాలను తొలగించి ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపిస్తాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ఈ కథలు నిశ్శబ్ద సముద్రపు అడుగున దాగి ఉన్న అపురూప ముత్యాల వలె. వాటిని తెలుసుకున్నప్పుడే అసలు లోతు తెలుస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.